సాధకుడి సాధన పూర్తయింది. దేవీమాతకు సమర్పణం చేశాడు. అంతే. అంతలో అడవి మధ్య నుంచి ఒక సింహం ప్రత్యక్షమైంది. ఎలాంటి గర్జన లేదు, ఎలాంటి హెచ్చరిక లేదు. సాధకుడు మెడ పట్టుకుంది, మాట్లాడకుండా అడవిలోకి లాక్కెళ్ళింది. ఇది శిక్ష కాదు, ఇది విఫలం కానే కాదు, ఇది శక్తి నిర్ణయం. ఓం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మనము ఎంత సాధన చేస్తున్నామో తెలుసు, కానీ మన శక్తి ఎక్కడ నిలిచిందో ఎవ్వరికీ తెలియదు. ఈ జన్మలో కాదు. శక్తి సాధన కాలంతో కొలవబడదు, ప్రయత్నంతో నిర్ణయించబడదు. ఇది ఒక సత్యకథ, వినండి. చాలా కాలం క్రితం ఒక పేదవాడు కట్టెలు కొట్టుకొని జీవితం గడిపేవాడు. రోజంతా అడవిలో తిరుగుతూ వెన్ను విరిగే శ్రమతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు. మంత్రం తెలియదు, సాధన చేయలేదు. జీవితం మొత్తం దేవాలయం కూడా వెళ్ళలేదు. అయినా జీవితం ఏదో అలాగా నెట్టుకొని వస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు కట్టెల కోసం వెతుకుతూ సాయంత్రం చీకటి పడింది. ఇల్లు చేరేలోపు అడవిలోనే చిక్కుకొని ఉండిపోయాడు. ఎండిన కట్టెల కోసం ఒక పెద్ద చెట్టెక్కాడు. అంతలో అడవంతా చీల్చుకుంటూ ఒక భయంకరమైన శబ్దం, మంత్రశబ్దం వినిపించింది. కింద చూశాడు. అక్కడ ఒక సాధకుడు శవం మీద కూర్చొని తీవ్రమైన మంత్ర సాధన చేస్తున్నాడు. శక్తోపాసన అనుకుంటా. అది అత్యంత భయంకరమైన శక్తి సాధన చేస్తూ ఉన్నాడు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక్క నిమిషం చెట్టు దూకి పరిగెత్తాలనిపించింది. కానీ ఏదో శక్తి అతని కాళ్ళను కట్టేసినట్టు అక్కడే నిలబడిపోయాడు ఆ కట్టెలు కొట్టేవాడు. ఆ సాధకుడి సాధన పూర్తయింది. సాధకుడు లేచి దేవీమాతకు సమర్పణం చేశాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అడవిలో ఒక పెద్ద సింహం ప్రత్యక్షమైంది. ఎలాంటి గర్జన లేదు, ఎలాంటి హెచ్చరిక లేదు. సాధకుడు మెడ పట్టుకుంది, మాట్లాడకుండా అడవిలోకి లాక్కెళ్ళింది. ఇది భయం కాదు, ఇది శక్తి గణితం. చాలాసేపటికి కట్టెలు కొట్టేవాడు చెట్టు దిగాడు. భయంతో వణుకుతున్నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ సాధన ఎందుకో తెలియదు, కానీ నేను చూచిన విధానం మర్చిపోలేకుండా ఉన్నాను అనుకొని అతను సాధకుడు సాధన చేస్తున్న శరీరంపై కూర్చున్నాడు. చూసినట్టే అచ్చుగానే సాధన చేశాడు. నమ్మకం కోసం కాదు, ఫలితం కోసం కాదు, పూర్తి చేయాలనే ఒక చిన్న సంకల్పంతో ఆ పని చేశాడు. ఆకాశంలో ఒక బంగారు వర్ణంలో ఒక వెలుగు వెలిగింది. దేవీమాత ప్రత్యక్షమైంది. వరాలు ఇచ్చింది. కట్టెలు కొట్టేవాడు అమాయకంగా అడిగాడు, మాత, నేను ఏ సాధన చేయలేదు. నాకు మంత్రము తెలియదు, తంత్రము తెలియదు. కానీ ఆ సాధకుడు ఏళ్లుగా సాధన చేస్తున్నాడు. అతని సాధన పూర్తి చేసి మీకు సమర్పిస్తున్నాడు. అంతలోగా సింహం అతనిని అడవిలోకి లాక్కెళ్ళి చంపేసింది. నాకు మీరు ఎలా దర్శనమిచ్చారు అని అత్యంత అమాయకంగా అడిగాడు ఆ కట్టెలు కొట్టేవాడు. దేవీమాత ఇలా పలికింది, నాన్న, ఆ సింహం నేనే. అతని సాధన ఈ జన్మలో పూర్తి కాలేదు. నీ సాధన గత జన్మలో మిగిలింది. ఈ జన్మలో అది పూర్తయింది. మాత అదృశ్యమైంది. శక్తి సాధన గంటల లెక్క కాదు, ఏళ్ల లెక్క కాదు, జన్మ జన్మల లెక్క. మనం మన సాధన ఎక్కడ మొదలు పెట్టామనేది ఈ జన్మ వరకే మనకు అర్థమవుతుంది. ముందు జన్మలో మనం ఎక్కడ ఆపామనేది మనకు తెలియదు. కనుక మనం ఆ కట్టెలు కొట్టేవాడు లాగానే మన సాధనని మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మవారు మనకు ఖచ్చితంగా దర్శనమిచ్చి మనకు ఏవైతే సంకల్పాలు ఉన్నాయో ఆ సంకల్పాలన్నీ నెరవేర్చి అమ్మవారి పాదాలలోకి మనం చేరుకునే అవకాశం ఉంటుంది. శక్తి ఎప్పటికీ తర్కంతో పనిచేయదు. మన సాధన పూర్తి చేయడంతోనే పనిచేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.